ఎందుకంటే మనం అందరం ఇది కూడా సోషల్ బీయింగ్స్ కాబట్టి. మీరు సోషల్ మీడియాకి వచ్చిన తర్వాత అసలు ఆ కామెంట్స్ చూస్తుంటే వేరే లెవెల్ ఉన్నాయి. వేరే ఒక్కొక్కటి లెవెల్. నేను అసలు అదే ఎక్స్పెక్ట్ చేయలే నేను. అండ్ నేను కూడా చూసి వీడియో చూసి అవును. ఒక గే అని ఎందుకు ఒప్పుకోను అంటే నేను అది ఫేక్ ఏమో అవును. జస్ట్ అలా ఏదో కొంతమంది ఫేమస్ కోసం కూడా కొన్ని పనులు చేస్తాను. కరెక్ట్. సో అలా చేస్తున్నారేమో అనుకున్నా. అవును. బట్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీతో మాట్లాడిన తర్వాత ఓ రియాలిటీ ఇలా ఉందా, అవును. ఇలా కూడా ఉన్నారు అనిపించింది అనమాట. అవును. మీకు స్టార్టింగ్ లో ఇందాక చెప్పాను, మా మదర్ ఒక ఇంటర్వ్యూ చూసి పోయిన ఇంటర్వ్యూ కాల్ చేశారు అని. ఆ నెగిటివ్ కామెంట్ చూసి తను అన్నారని చెప్పాను కదా, ఇలా బాధపడ్డారనేసి. నేను ఒకటే చెప్పాను, అమ్మా స్టిగ్మా డిస్క్రిమినేషన్ ఇది ఇంగ్లీష్ లో మేము అడ్వకసీ చేసేటప్పుడు, అవేర్నెస్ చేసేటప్పుడు వాడే పదాలు. తెలుగులో వివక్షత, చిన్నచూపు. ఒక వ్యక్తి ఇంత దూరం రావడానికి మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ దగ్గర నుంచి మైనారిటీ కమ్యూనిటీ, ఇందాకే చెప్పా కదా, ప్రపంచ జనాభాలో మేము చాలా తక్కువ. మా 1% ఉన్న జనాభాతోటి 99% అన్న మిగతా పరలింగ సంపర్కులు ఉన్న జనాభాకి ఎందుకంత భయము మా వల్ల, ఎందుకంత బాధ, ఎందుకు మమ్మల్ని అంగీకరించలేనటువంటి అంత ఇబ్బంది వాళ్ళకి ఏంటి? ఏముంది, ఎవరి బెడ్రూమ్లలో వాళ్ళు ఉంటాం, ఎవరి పని వాళ్ళు చేసుకుంటాం, ఎవరి తిండి వాళ్ళు తింటాం, ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటాం. మా బెడ్రూమ్లో జరిగేటువంటి పనులు మీకెందుకు అంత ఇబ్బంది పడాల్సినంత అవసరం ఏంటి? సో సమాజం దృక్పథం మారాలి. ఇప్పుడు తను కూడా మా మదర్ నన్ను అన్న తర్వాత నేను ఒకటే చెప్పాను, ఏదైతే అక్కడ వాళ్ళు కామెంట్స్ రూపంలో వ్యక్తపరిచేటువంటి ఆ వివక్షత, ఆ చిన్న చూపు ఏదైతే ఉందో దాన్ని పోరాడడానికే కదా మనం ముందుకొచ్చింది. దాని నుంచి తీసేయడానికే కదా ఒక తల్లిగా కూడా నీకు కూడా ఒక బాధ్యత ఉంది, అలాగే సమాజం కూడా అర్థం చేసుకునేది. సో ఇదంతా మన బాధ్యత, ఒక సమాజంలో మార్పు తీసుకురావడానికి ఒక బాధ్యత. సో ఈ బాధ్యతలో మనం ముందుకు వెళ్ళాల్సిందే తప్ప ఇవన్నీ వస్తూనే ఉంటాయి, ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటాయి సమాజంలో. అవన్నీ మనం అధిగమించి వెళ్ళాల్సిందని చెప్పాను. సో చాలా సంతోషంగా ఉంది ఆల్మోస్ట్. ఎందుకనంటే ప్రతి ఇంటర్వ్యూస్ని చాలా మంది చూస్తూ ఉంటారు, వాళ్ళందరూ చాలా సంతోషంగా వ్యక్తపరిచేది ఏంటనంటే మా మనసులో ఏదైతే ఉందో, మా జీవితాలు ఎంత దయనీయంగా ఉందో వాటిని నువ్వు కళ్ళకు కట్టినట్టుగా నువ్వు చెప్తా ఉన్నావు. బహుశా ఈ వీడియోలు మా ఇంట్లో వాళ్ళు చూస్తే బాగుండు, మా తెలిసిన వాళ్ళు చూస్తే బాగుండు, మా ఇంట్లో అక్క చెల్లెలు అన్నదమ్ములు చూస్తే బాగుండు, కొంతమేరకైనా వాళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారేమో అని వాళ్ళ మాటలే ఈరోజు మళ్ళీ మళ్ళీ ఇలా ఇంటర్వ్యూలో కనిపించడానికి చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళ కోసమే నేను ఈ తెర ముందు నేను కనిపిస్తున్నాను. లేకపోతే ఒక విష్ణుతేజగా నాకు అన్నీ ఉన్నాయి. నేను సమాజం కోసం వచ్చి నేను ఉద్ధరించాలనేది బయటకు వచ్చి ఈ ప్రపంచంలో ఉన్న వివక్షత వాళ్ళు అనే మాటలు అవన్నీ కూడా నేను నా మీదకి వేసుకొని తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కేవలం ఈ ప్రయత్నం అంతా నాలాంటి ఉన్నటువంటి నా కమ్యూనిటీ కోసమే. వాళ్ళ కోసం నేను ఎప్పుడు ఎంత దూరం అయినా పోరాడుతూనే ఉంటానని తెలియజేస్తాను. నాకు ఇంకో డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు గే, మీకు ప్రతి అంటే అబ్బాయిలో చాలా మంది నచ్చుతారు, అవతల వ్యక్తి గే అవ్వాల్సిన అవసరం లేదు. అవును, అవసరం లేదు కదా. అవును. సో అలాంటి నచ్చిన వ్యక్తి అవతల వ్యక్తి గే కూడా కాకుండా మీరు ఎవరినైనా ఫిజికల్ గా అయ్యారా? లేదు. ఎందుకనంటే ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి, కన్సల్టింగ్ ఆఫ్ అడల్ట్స్, ఇద్దరు వ్యక్తుల మధ్యలో అంగీకారంతో జరిగే, ఇష్టపూర్వకంగా జరిగే వేరు. అదే ఇష్టం లేకుండా, ఇప్పుడు మీరే ఉన్నారు, బహుశా మీరే అందంగా ఉండొచ్చు, రాజేష్ గారు మీరంటే నాకు చాలా అందంగా ఉన్నారు, పదండి వెళ్దాం బెడ్రూమ్కి అని నేను అన్నాను అనుకో, అదే ఇష్టాన్ని మీరు వ్యక్తపరిస్తే మూడో వాడికి ఏంటి బాధ? మన ఇద్దరం ఇష్టంతో బెడ్రూమ్లోకి వెళ్తే మూడో వాడికి ఏంటి బాధ? అదే ఇష్టం లేకుండా మీరు ఉన్నారనుకోండి, నా ప్లేస్లో ఎవరున్నా, ఖచ్చితంగా సమాజంలో రేప్ అనే చట్టం ఉన్నాయి కదా, అలాంటివన్నీ వాడచ్చు. సరే, ఇక్కడున్న దురదృష్టశాతం ఏంటంటే మగవాడి మీద రేప్ జరిగినా లేదా మగవాడి ఇంకొక మగవాడిని రేప్ చేసినా చాలా దురదృష్టకరం ఏంటంటే చట్టం అనేది అయితే లేదు ఇప్పుడు మన దేశంలో. సో బహుశా మీరు అన్నదానికి ఎవరైతే కన్సల్టింగ్గా లేకుండా, అనుమతి లేకుండా ఏ వ్యక్తి మీద లైంగికంగా వాళ్ళని అనుభవించాలనే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దానికి శిక్ష అయితే ఉండాలి. దాన్ని మాత్రం నేను అంగీకరిస్తున్నాను. ఇంకోటి 99% ఒకవైపు, 1% ఒకవైపు ఉన్నారు. సో ఈ 1%లో అంటే మీకు ఫిజికల్గా ఎప్పుడైనా మూవ్ చెయ్యాలనుకున్నా, ఈ 99%కి మీరు అన్నట్టు ఇందాక అన్నట్టు
ఎవరికి ఏది కావాలన్నా జేబులో డబ్బులు ఉంటే మీరు అన్నట్టు ఇందాక కేపీహెచ్బి కావచ్చు, ఇంకోటి కావచ్చు, వెళ్తారు అని అంటారు. సో మీకు ఆ టైంలో మీ ఆపోజిట్ పర్సన్ కానీ పార్ట్నర్ కానీ దొరకరు. సో ఏంటి మీరు అప్పుడు ఎలా ఫీల్ అవుతారు, ఏం చేస్తారు? ఎప్పుడైతే 99% పరలింగ సంపర్కులు ఉన్న ప్రపంచ జనాభాలో 1% స్వలింగ సంపర్కులు ఉన్న జనాభాలో మేము కలిసి ఉండడానికి బహుశా అప్పట్లో తెలియదు కదా, చదువు లేనటువంటి రోజుల్లో, ఇంత సాంకేతికత లేనటువంటి రోజుల్లో అందరు కూడా చాలా సీక్రెట్ గా ఉండేవాళ్ళు, ఒక వ్యక్తిని ఒకరిని గుర్తుపట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు సాంకేతికత వచ్చింది కాబట్టి డేటింగ్ యాప్స్ వచ్చేసాయి. సో ఊర్లలో విలేజ్ లెవెల్లో కూడా ఇప్పుడు డేటింగ్ యాప్స్ ని వాడుతూ గే డేటింగ్ యాప్స్ ద్వారా వాళ్ళు కలుసుకోవడం, మాట్లాడుకోవడం, వాళ్ళ ఇష్టాలను పంచుకోవడం, ఫ్రెండ్స్ అవ్వడం, నెట్వర్కింగ్ అవ్వడం, దాంట్లోనే వాళ్ళు ప్రేమించుకొని బాయ్ ఫ్రెండ్స్ అవ్వడం ఒకరికొకరు. సో ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ముందుకు వచ్చింది కాబట్టి ఉంది. అలాగని ఇవన్నీ ఒకప్పుడు లేవు కదా, ఇదంతా పాశ్చాత్య సంస్కృతి, ఇప్పుడు అంతా టెక్నాలజీ వచ్చింది కదా అన్ని ఈ విచ్చలవిడితనం ఉంది అన్నానంటే నేను ఖచ్చితంగా ఒప్పుకోను. ఎందుకనంటే ఈ రోజుకి నాకు 70-80 ఏళ్ళ వయసు వ్యక్తులున్నా కూడా ఇప్పుడు నిన్ను చూస్తుంటే మాకు గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. మా కాలం నాటి రోజుల్లో ఈ విషయాలు మాట్లాడితేనే చాలా ఎవరికి అర్థం కానటువంటి విషయాలు ఇప్పుడు జనరేషన్స్ మారాయి, స్వేచ్ఛగా మాట్లాడుకునే రోజులు వచ్చాయి. దానికి సంబంధించి కాలం మారింది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు నచ్చినటువంటి మానవ హక్కుల ద్వారా బ్రతకాలని కోరుకుంటున్నారు. ఆ పరమైనటువంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతూ వచ్చింది సమాజంలో తరాలు మారే కొద్దీ. సో దీన్ని మనం స్వాగతించాలి. ఏ వ్యక్తిని ఇబ్బంది పెట్టనంత వరకు, వ్యక్తిగత జీవితంలోనైనా సామాజిక జీవితంలోనైనా ఏ రకమైన జీవితంలో అయినా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకు నచ్చిన విధానంతో ఆ దేశం, ఆ జాతి, ఆ భాష, ఆ ప్రాంతం, ఆ వ్యవస్థల్ని గౌరవిస్తూ బ్రతుకుతుంటే నాకు తెలిసి ఈ సమాజం అటువంటి అసమానతలు అనేవి ఉండవు. అందరం సమానతతోటే మనం అందరం కూడా బ్రతుకుతామనేది నా నమ్మకం. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. చాలా ప్రొఫెషనల్గా మాట్లాడారు. నేనైతే అంటే చాలా వేరేగా ఎక్స్పెక్ట్ చేశా, బట్ మీరు అన్ని బహుశా చాలా వరకు ఇంటర్వ్యూలు ఏంటంటే హాయ్ అండి మీకు అవన్నీ చూస్తుంటారు. సో అలాంటి అంటే నేను తప్పు పట్టను, వాళ్ళు కూడా మా వాళ్ళే, వాళ్ళు కూడా మన వాళ్ళే అనేది నేను ఫీల్ అవుతాను. అంటే ఒకటేనండి, సమాజానికి ఏం కావాలి, ఎలా కావాలి అనేది చెప్పే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో వాళ్ళ అమాయకత్వాన్ని చాలా మంది వాడుకుంటూ ఉంటారు. నేను తప్పు పట్టను, కానీ ఏదో ఒక రోజు మీకే ఈ ఇంటర్వ్యూస్ ద్వారా డిఫరెన్షియేషన్ తెలుస్తూ ఉంటుంది. సో నేను వాళ్ళ పట్ల నేను జాలి పడతాను, కానీ అయ్యో మా వాళ్ళే ఇలా ప్రవర్తిస్తున్నారా, వేరే రకంగా వెళ్ళిపోతుంది కదా నేను ఎప్పుడు బాధపడను. బహుశా వాళ్ళకి ఏదో ఛానల్లో కూర్చుంటే వాళ్ళకి కూడా ఎంటర్టైన్, మేము చాలా యాంకర్లు వాళ్ళని ఎంటర్టైన్ చేసి, వాళ్ళు అందరిని ఎంటర్టైన్ చేసి ఏదో జీవనాభివృద్ధి కోసం చాలా సైంటిఫిక్ గా చెప్పారు, చాలా క్లారిటీగా జనాలకి అర్థమయ్యేటట్లే చెప్పారనమాట. సో చాలా మంది పెట్టే కామెంట్లు అన్నారు, మనం అంటే మీ గతంలో ఇంటర్వ్యూలు చూసుకుంటే ఎన్ని కామెంట్లు వచ్చినాయో ఈ ఇంటర్వ్యూలో అందుకన్నా ఎక్కువ తగ్గిపోతాయని అనుకుంటాను. సగానికి ఎక్కువ వచ్చేస్తాయి, ఎందుకంటే అంత ప్రాపర్ ఆన్సర్ అయితే వచ్చింది. నా దగ్గర ఇంకా చాలా క్వశ్చన్స్ అటు ఇటు ఉండేవి, బట్ మీరు చెప్పే ఆన్సర్లకి నా అలాంటి క్వశ్చన్స్ వద్దులే అనుకుని ప్రాపర్గా వెళ్ళాం. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.